శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఈరోజు ఓంకార జ్యోతిష్యాలయానికి సత్యనారాయణ గౌడ్ గారిని వచ్చారు సైంటిఫిక్ జ్యోతిష్యం చూసుకోవడానికి. అయితే ఫస్ట్ వారు పెట్టుకున్నటువంటి వాచ్లో కానీ, మొబైల్లో కానీ, రింగ్లో కానీ, కంకణంలో కానీ, రింగులో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నాయనేటువంటిది ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఇక్కడ ఏ ప్రాబ్లం అంటే దీంట్లో కుబేర యంత్రం అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఎవరు ఇచ్చారండి? ఒక స్వామీజీనో లేకపోతే ఇంకెవరో ఈ కుబేర యంత్రం ఇచ్చారండి. ఇదిగో ఈ కుబేర యంత్రం ఇస్తే దీంట్లో ఏం కనిపిస్తుంది మనకి? నెగిటివ్ ఎనర్జీ. అంటే ఇది నెగిటివ్ ఎనర్జీ చూసేటటువంటి శాంపుల్ పెట్టాను. ఇదిగో నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది ఫుల్గా. అది కింద పెట్టాను. ఇది ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ లేదు వారి దగ్గర. మళ్ళీ మీరు తీసుకుందాన్ని ఇది మళ్ళీ చూపిస్తుంది. నేను దీన్ని పరిశీలించినప్పుడు ఏ నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే, కుబేరుడు అంటే సాధారణంగా డబ్బు ఆకర్షించాలి. అంటే డబ్బు ఆకర్షించాలంటే ఒకవేళ వాళ్ళకి మనీ అట్రాక్షన్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల ఆ ఎనర్జీ రావాలి. దాని బదులు ఏమవుతుంది ఇక్కడ అంటే, నేను మనీ అట్రాక్షన్ ప్రాబ్లం పెట్టి చూసాను. ఇది మనీ అట్రాక్షన్ శాంపుల్. ఓకే, ఈ ప్రాబ్లం పెట్టి చూసినప్పుడు వారికి న్యాచురల్గా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తాను. న్యాచురల్ ప్రాబ్లం లేదండి. ఇక్కడ తనకి మనీ అట్రాక్షన్ పవర్ జస్ట్ 3 మీటర్స్ వరకు ఉంది. ఇప్పుడు తను ఆ కుబేర యంత్రాన్ని తీసుకుంది. కుబేర యంత్రం తీసుకున్నప్పుడు మళ్ళీ 0 అయిపోతుంది. అంటే మనీ అట్రాక్షన్ ప్రాబ్లం తీసుకొచ్చి పెడుతుంది ఆ యంత్రం. మామూలుగా కుబేర యంత్రం పెట్టుకుంటే మనీ అట్రాక్షన్ ప్రాబ్లం ఉంటే పోవాలి, కానీ లేకున్నా అది తెస్తుంది అన్నమాట ఆ ప్రాబ్లం. కనుక ఏ వస్తువులో మనం వాడే వస్తువులో ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయనేటటువంటిది ఎవరు ఐడెంటిఫై చేయడం సాధ్యం కాదు. కాబట్టి సైంటిఫిక్ ఆరా స్కాన్ చేత ఇలా మనం ఐడెంటిఫై చేసి ఏది వస్తువు వాడుకోవాలి, ఏ వస్తువు వాడుకోకూడదు అనేది మనం చక్కగా దీంట్లో ఎక్కువ లాంగ్ టైం మనం మన ఒంటి పైన ఉండేటి ఏ వస్తువు అయినా సరే కానీ మనం చెక్ చేసుకుని పెట్టుకోవాలి. వాచ్ అయినా, బెల్ట్లు అయినా, లేకపోతే చైన్స్ అయినా, రుద్రాక్షలైనా, తులసి మాలలు, కరింగలి మాలలు, ఏ స్టోన్స్ అయినా ఏదైనా సరే మనం వాడుతున్నామంటే అది చెక్ చేసుకుని పెట్టుకోవడం శ్రేయస్కరం. దానివల్ల నెగిటివ్ ఎనర్జీస్ ఎలాంటివి ఉండవు. న్యాచురల్ ప్రాబ్లం లేదు వారికి. మళ్ళీ ఒకసారి తీసుకోండి. ఇది ప్రాబ్లం చూపిస్తుంది. కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగించేది ఆ యొక్క కుబేర యంత్రం. శుభం.